ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొత్త జంట వచ్చేసింది. వీళ్ళు గుమ్మంలో కడుగు పెట్టక ముందే స్వీట్స్ తో స్వాగతం పలుకుదాం. గుళ్ళో అదే అదే పూజ ఎలా జరిగింది? ప్రసాదం తీసుకొచ్చారా? ప్రసాదం తీసుకురాలేదా ఆంటీ? పర్వాలేదులే, నేను ఇంట్లో చేసిన ప్రసాదం పెడతాను. జాను, నేను చేసిన స్వీట్ తీసుకురా. జాను, వెళ్ళు వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నావు? ఇటు జాను, నువ్వు స్వీట్ తీసుకో. వదినా, స్వీట్ తీసుకో. బావగారు, స్వీట్. అంతా మంచి జరగాలంటే ఏమైంది మనీషా? మేడం, మీకు కాల్ చేసింది నేనే మేడం. నేను ఎన్నో రోజుల నుంచి ఈ గుళ్ళో సేవ చేస్తున్నాను మేడం. మొదటిసారి దేవుడు నాకు సాయం చేసే అవకాశం ఇచ్చాడు. నువ్వు సహాయం చేసావు, కానీ నేనే ఆలస్యం చేశాను. కాస్త ఆలస్యమైనా మిత్రతో నీ పెళ్లి జరిగిపోయింది. ఇంతకీ మెళ్ళో తాళెక్కడ మనీషా? పెళ్లి జరిగితేనే కదా ఆంటీ మెళ్ళు తాళుండటానికి. పెళ్లి జరగలేదా? అవును మేడం, ఆగిపోయింది. ఎలా ఆగింది మనీషా? ఆ లక్ష్మి ఆపింది ఆంటీ. అవును, మీరే ఆపారు మేడం. నేను ఆపానా? అసలేం జరిగింది మనీషా? लक्ष्मीनामधेयस्य
सहकुटुम्बानां क्षेमस्थैर्यधैर्यविजय अभय आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं श्री परमेश्वर प्रीत्यर्थं पूजां करिष्ये। ఇన్నాళ్ళు తన చేతులే తన కన్నీళ్లు తుడుచుకున్నాయి, కానీ ఈరోజు తన కళ్ళల్లో నువ్వున్నావు బాబు. లక్ష్మిని ప్రాణంగా చూసుకుంటాను తాతగారు. కానీ నా జీవితం మాత్రం కడదాకా మీతోనే రాసిపెట్టుంది. మీరు కట్టిన ఈ తాళి నా మెళ్ళలో వేలాడుతూ నా గుండెల మీద శబ్దం చేస్తూ ఉంటే నాకేమనిపిస్తుందో తెలుసా? అసలు ఈ తాళి శబ్దం వినకపోతే నా గుండె శబ్దం ఆగిపోతుందేమో అనిపిస్తుంది. ఏమైంది మిత్ర? ఇంటికెళ్దాం మనీషా. మీ పేరు వినిపించగానే తాళి కట్టడం ఆపేశారమ్మా. ఆగిపోయారా మిత్ర గారు? అదే జరిగింది మేడం. తాళి కట్టబోయే చివరి క్షణంలో సార్ ఆగిపోయారు. ఆ క్షణంలో సార్కి మీరే గుర్తొచ్చారు. అందుకే ఆగిపోయాడు. అంటే మిత్ర మనసులో లక్ష్మి బలంగా పాతుకుపోయిందన్నమాట. మీరంటే సార్కి అంత బలమైన ప్రేమ ఉంది కాబట్టి సార్ మీకు అన్యాయం చేయలేకపోయారు మేడం. మీరు తప్ప సార్ మనసులో మరో మనిషి లేదు మేడం. మిమ్మల్ని ఎవరూ విడదీయలేరు. మీ జంట కలకాలం సంతోషంగా ఉండాలి. నేను వెళ్ళొస్తాను. ముచ్చటగా 4వసారి కూడా నీ పెళ్ళి ఆగిపోయిందన్నమాట. నా మెడ దాకా వచ్చిన తాళి ఆగిపోయింది ఆంటీ. మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడొస్తుందో? ఎప్పటికీ రాదేమో. మిత్ర మనసులో లక్ష్మి ఉన్నంతకాలం నువ్వు మిత్రని సొంతం చేసుకోలేవు. వదిలవే. ఆ మాట అన్నారంటే చంపేస్తాను ఆంటీ. ఎప్పటికైనా మిత్ర నా వాడు. వదిలవే. నా కూపిరాడక చచ్చిపోతున్నాను. వదిలి మనిషా. చావంటూ వస్తే మిత్ర భార్యగానే చేస్తాను. అది గుర్తుంచుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.